వస్తాను మీ దగ్గరికి. నరేంద్ర గారు ఆగండి, మళ్ళీ మాట్లాడుదురు మనతోటి. ప్లీజ్ నరేంద్ర గారు, మనతోటి రాజకీయ విశ్లేషకులు కృష్ణాని గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం, తర్వాత మీ దగ్గరికి వస్తాను. కృష్ణాని గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుదీర్ఘంగా ఒక 2.5 గంటల పాటు మాట్లాడాడు. ఫస్ట్ పాపం పరీక్ష పెట్టాడు. మీడియా అందరికి ఒక పరీక్ష ఇది కాదు. అంటే పరీక్ష అని మీరు అంటారు, 2-3 రోజులు స్టఫ్ దొరికిందని మేము అనుకుంటాం. అది ఓకేలేండి. ఎప్పుడు 2 రోజులు మాట్లాడి మీరు గమనించండి, మీడియాలో వచ్చేటువంటి కథనాలన్నీ, డిబేట్ లో జరిగేటువంటి అంశాలన్నీ, వీటికి సంబంధించినటువంటి విషయాల మీదనే అఫీషియల్ గా జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటి అనేటువంటిది చెప్పాడు, అంతే తప్ప ఇవన్నీ వస్తున్నటువంటి వాదనలే. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారంగా తన 5 ఏళ్లలో అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి పరిస్థితి కనుక ఉంటే, జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా 151 నుంచి 175కి వెళ్ళేవాడు. 151 నుంచి మధ్యలో 5/11 ఎందుకు మిగిలినవి? ప్రజలు ఆమోదించేటువంటి విధంగా నీ పరిపాలన లేదు అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మార్పు. ఫస్ట్ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. రెండో అంశం ఏంటి, ఈ 2.5 గంటలు ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు ఏంటి అని ఎలాగో మధ్యలో అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాను. నేను అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో కూటమి వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయబోతోంది అనేటువంటిది పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అవును, ఈ మధ్య కాలంలో కార్యకర్తలతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా అరెస్టులు చేస్తే మనం అందరం కూడా ఎదుర్కోవాల్సిందని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు 2 రోజుల క్రితం సందర్భంలో కూడా. దీంతో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కు రెడీ అయిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోకేష్ వెళ్ళి నరేంద్ర మోడీని కలవటం, వ్యవహారం, ఇవన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత క్యాడర్ లో డిమోరలైజ్ చేసేటువంటి అంశంగా కూడా ఉంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన అంటే నాయకుడు జంకుతున్నాడు అనే అభిప్రాయం పోతుందంటారా వైసీపీ క్యాడర్ లో? అని కాదు, క్యాడర్ ఏమనుకుంటుంది అంటే నిజంగా ఆయన అరెస్ట్ చేస్తే ఏం జరుగుద్దో ఏమిటో అరెస్ట్ అనేటువంటి ఒక ఆందోళనలో వ్యవహారం ఉంటే, ఇవేమీ కాదు, ఈ ప్రభుత్వం మీద నేనేమి భయపడటం లేదు, నేను అటాక్ చేస్తున్నాను, ఇన్ కేసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసినా నేను ఎదుర్కొంటాను అనేటువంటి విధంగా ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడాడు. అంటే తన క్యాడర్ కి ఎంతో కొంత ధైర్యము, ఆత్మస్థైర్యం నింపేటువంటి ఒక ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చేశారు. అది అవసరమైనటువంటి పని కూడా. అసలు అరెస్ట్ చేస్తారా లేదనేటువంటి 2 అంశం. అయితే మద్యం కుంభకోణం అనేటువంటి అంశం ప్రధానమైనటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ టాపిక్. ఈ కరెంట్ టాపిక్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఒకటి అబద్ధం ఉంది, శుద్ధ అబద్ధం ఉంది, ఒకటి నిజం ఉంది. ఏది మద్యం కుంభకోణానికి సంబంధించి ఒకటి ఏంటి అని అంటే, శుద్ధ అబద్ధం ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడితే అబద్ధాన్ని కూడా గోడగట్టేట్టు మాట్లాడతారు. అసలు మా మద్యం కుంభకోణమే జరగలేదు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరుంది కదా. నేనేమంటానంటే, అసలు కుంభకోణం జరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా, జగన్ మాట్లాడినా, ప్రభుత్వం నడిపింది, చంద్రబాబు నాయుడే డిస్టిలరీస్ కి అనుమతి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడే ఈ బ్రాండ్లకు అనుమతి ఇచ్చాడు, ఇవన్నీ నిజం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేశారు అని అంటే, చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చినటువంటి డిస్టిలరీస్ ని మీరు బెదిరించి రాయించుకొని, ఆ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో ఒక 9 డిస్టిలరీస్ నుంచి ఏది మిథున్ రెడ్డి, అదే విధంగా విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, పైలాదిలు, వీళ్ళకి సంబంధించినటువంటి డిస్టిలరీస్ నుంచి 85% మద్యం సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ చేసి వాటినే అమ్మి మిగతా ఏవి కూడా అమ్మకుండా అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళది అతి పెద్ద కుంభకోణం ఇది. దీన్ని మసిపూసి మారేడిగా చేసి శుద్ధ అబద్ధాలండి. అసలు అసలు కేసిరెడ్డికి సంబంధం లేదని చెప్తున్నాడు కదా సార్. ఆయన ఓన్లీ ఐటీ కోఆర్డినేటర్ మాత్రమే కాదు, 2 సంవత్సరాలు ఉన్నాడు పదవిలో, ఆ తర్వాత ఆయన ఏం కొనసాగించలేదు. అదే గమ్మత్ ఏంటి అంటే ఎవరు ఏం పని చేయాలో కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అది జరగలేదు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. ఎందుకు అనంటే, పాలసీలు ఎవరు చేస్తారండి? మద్యం పాలసీని చేయాల్సింది వాళ్ళు అసెంబ్లీలోనో లేకపోతే ఎక్సైజ్ శాఖ, దానికి సంబంధించిన కమిషనర్లు వాళ్ళందరూ కూర్చొని పాలసీని డిసైడ్ చేశారు. కానీ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వాళ్ళ ఇంట్లో, హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో ఒక సమావేశం జరిగిందని విజయరెడ్డి కదా చెప్పింది. అదే విధంగా విజయవాడలో ఉన్నటువంటి విల్లాలో ఒక సమావేశం జరిగి వీళ్ళు పాలసీలు అక్కడ క్రియేట్ చేశారు.
అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఐటీకి సంబంధించినటువంటి సలహాదారుగా చెప్పినటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నువ్వు వసూలు రాజా కింద పెట్టుకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే సంబంధం అంటాడు. వాళ్ళతో నువ్వు అసలు పాలసీ ఎవరు చేయాలో వాడికి సంబంధమే లేదు. మీరు అసలు ఏ అధికారంతో వాళ్ళు పాలసీ చేస్తారు, ఏ అధికారంతో వాళ్ళు కూర్చొని విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా ఫస్ట్ మీటింగ్ జరిగిందని. పార్టీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ మినిస్టర్ ఎవరు? నారాయణ స్వామి, అప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఇప్పుడు దీంట్లో నిందితుడు కొన్నాడు ఎక్కడన్నా? ఎక్కడైనా సరే అంటే ఆయన సంబంధం లేదు అసలు. అంటే ఏ మంత్రి ఆ శాఖ సంబంధించి పనులు తెలియదండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సెంట్రలైజ్డ్ కరప్షన్, జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి 5గురు వాళ్ళతో చేసినటువంటి కరప్షన్ లో ఏదైతే మద్యము, అదే విధంగా అంటే దీంట్లో విజయసాయి రెడ్డి గారి సంబంధం లేదా? మరి విజయసాయి రెడ్డి కదండి చెప్పింది, మా ఇంట్లోనే సమావేశాలు జరిగింది. మరి ఆయన కూడా ఎంతో కొంత పాత్రధారుడు అనుకోవాలి కదా. ఆల్రెడీ సిట్ లో జగన్మోహన్ రెడ్డి కాదండి కితాబ్ ఇవ్వాల్సింది. ఆ సిట్ ప్రకారంగా విజయసాయి రెడ్డి నిందితుడు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే విజయసాయి రెడ్డి ఎవరైతే తన రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యాడు. ఎందుకు కుమ్మక్కయ్యాడు అంటే ఎందుకు తన సీటు అమ్ముకున్నాడు, రాజ్యసభ సీటు. ఎందుకు కుమ్మక్కయ్యాడు అంటే తన మీద, తన కూతురు మీద, వీళ్ళందరి మీద, వీళ్ళు చేసినటువంటి అక్రమాల మీద కొత్త కేసులు వస్తున్నాయి. విజయసాయి రెడ్డి కూతురు వీళ్ళ మీద కూటమి కేసులు పెడుతుంది. కోర్టుకు సంబంధించినటువంటి వారం వాళ్ళ వియ్యంకుడి మీద. దాంతో ఏం చేశాడు? తెల్ల జెండా ఎత్తాడు, శత్రువులతో, రాజకీయ ప్రత్యర్థులతో కలిశాడు. కలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి మిత్రుడు అయిపోయాడు కదా. విజయసాయి రెడ్డి నిందితుడే పేరుకి అత్తారింటికి వచ్చినట్టు సిట్టుకు వచ్చి హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవట్లేదు. అది కదా, అందుకని ఎంతో కొంత పోరాటం చేయాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఇది శుద్ధాబద్ధమైనటువంటి మాట. రెండవది ఏంటంటే ఒక పాయింట్, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మద్యం వ్యవహారంలో వాస్తవం ఉంది ఒకటి. అదేంటో చెప్పనా? ఇప్పుడు ఈ 11 నెలల కాలంలో జరుగుతున్నటువంటి మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణము, ఇప్పుడు మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ 11 నెలల కూటమిలో ఏమిటి జరుగుతోంది? ఆల్రెడీ షాపులు ఇచ్చేశారు, అన్ని ఇచ్చేశారు. మీరు ఊరూరికి మొత్తం బెల్ట్ షాపులు పెట్టేసి ఇష్టారీతిన తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కలిసి ఈ మద్య వ్యాపారం చేసుకొని కోర్టు సంపాదించుకున్నటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి మొత్తం ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అప్పుడేమో ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి షాపుల వరకు తక్కువ అమ్మకాలు చేసి లేకపోతే ఎక్కువ రేట్లు పెంచి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళ వల్ల కొంత లాభం జరిగింది. అదే విధంగా వాళ్ళు పెట్టినటువంటి ఇన్సిట్ లిక్కర్ వల్ల నష్టం జరిగింది. వీళ్ళు తయారు చేసినటువంటి మద్యాన్ని అమ్మటం అనేటువంటిది అక్కడ జరిగినటువంటి కుంభకోణం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కుంభకోణం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి అడిగిన దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. 1-2 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. 1-2 సింపుల్ గా పాయింట్స్ చెప్తానండి. కూటమికి సంబంధించినటువంటి వ్యవహారంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలనే ప్రశ్నించాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదానికి సంబంధించినటువంటి దాంట్లో 1770 కోట్లు తీసుకొని మొత్తం 4 లక్షల కోట్లు నష్టం చేసినటువంటి మాట్లాడే వీళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి 2 రూపాయల 2.5కి మీరు యూనిట్ కింద తీసుకుంటే ఇప్పుడు 11,000 కోట్లు స్కామ్ చేశారు విద్యుత్ కొనుగోలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో ఇందాక నరసింహప్రసాద్ గారు అన్నారు వాళ్ళకి ఏం కనపడుతుందో తెలియదని. ఆరోగ్యశ్రీ అనేది నిజంగా రాజశేఖర రెడ్డి పెట్టినటువంటిది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ విషయంలో 5 లక్షల నుంచి 25 లక్షల పరిమితికి పెంచాడు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టడానికి లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైబ్రిడ్ పద్ధతిలో దాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఆరోగ్యశ్రీని దెబ్బతీసేటువంటి కుట్ర. ఖచ్చితంగా సమాధానం తీసుకున్న సమయం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమి క్వశ్చన్ చేశాడో ఆ క్వశ్చన్లకి ఏ తప్పులు ఉన్నాయో సమాధానం చెప్పాల్సిన బాధ్యత అడిగితే నేను చెప్పాలంటే కుదరదు. అవును అవును అవును. నరేంద్ర గారు, ఒంగటి నరేంద్ర గారు, ఒకటి కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు.